శౌర్య. సింగర్ గా మంచి పేరు తెచ్చుకున్న మంగ్లీ ఇప్పుడు పెద్ద పెద్ద స్కాముల్లోని ఇరుక్కుంది. దాదాపు 1000 కోట్లకు పైగా ఉన్న స్కామ్ లో ఇరుక్కుంది అనే వార్త అయితే మనం ప్రతిరోజు కూడా అప్డేట్ చేస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి ఆధారాలన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి ఒక్కొక్కటిగాను. అయితే అసలు ఆస్తుల లెక్క కానీ, ఆ మనీ లాండరింగ్ ఎట్లా జరిగింది, ఇంత గోల్డ్ దొరికింది, క్యాష్ దొరికింది, ఎక్కడెక్కడో కొన్ని నగరాల్లోన ఆస్తులు ఉన్నాయి భారీ స్థాయిలోన. సో ఇవన్నీ కూడాను ఏది లేకుండా, అంటే పొగ లేకుండా వార్త అనేది రాదు కాబట్టి, సో నిజంగానే ఉంటాయి అనే ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. దీని మీద చాలా సీరియస్ గానే కేసు ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ అయింది అనేది అర్థమవుతుంది. సిబిఐ కూడా దీనిలోన ప్రస్తుతం ఎంక్వైరీకి దిగింది అనేది కూడా తెలుస్తుంది. ప్రస్తుతం 4 నగరాల్లో వీటికి సంబంధించిన ఆస్తులు ఉన్నాయి, విత్ కాఫీ తోటలతో సహా. సో ఈ డీటెయిల్స్ ఏంటో కనుక్కుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఏమంటారు సార్, అంటే నిజంగానే అంత ఆస్తులు పోగేసినంత క్యాపబిలిటీ మంగ్లీకి ఉంది అని అనుకోవచ్చు? షాక్ అవుతున్నారు జనాలందరూ కూడా ఈ విషయంలో. అసలు అంటే తెలియదండి. ఇప్పుడు చాలా సార్లు మనం మామూలుగా నేను ఒక విలేజ్కి వెళ్తే అతను సార్ ఒక టీ తీసేవండి సార్ అన్న. నేను నీకు ఎంత ల్యాండ్ ఉందన్న? 4 ఎకరాలు. ఏముంది సార్ 4 ఎకరాలు ఉందన్న. ఎకరా ఎంతన్నా? ఏం పోతుంది సార్? 1 కోటి రూపాయలు అన్న. అంటే 4 కోట్లు ఉంది అతను. 4 కోట్లు ఉన్న అతను నన్ను వచ్చి టీ తీసామన్నాడు. అతను మామూలుగా ఉన్నాడు. కాబట్టి ఎవరికి ఎంత వస్తుంది అనేది మనం చెప్పలేము. సో అంటే ఇది ఇప్పుడు మంగ్లీ ఆస్తుల విషయంగా 2 రోజుల నుంచి తిరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే, మొన్నటి వరకు సుబ్బారావు, హేమకాంత్ రెడ్డి, మిగతా కొంతమంది మంగ్లీకి యాంటీగా లేకపోతే మొత్తం స్కామ్ లో మాట్లాడుతూ వచ్చారు. పరస్పరం కేసులు పెట్టుకున్నారు. ఈ ప్రెజర్ వల్ల పోలీసులు కూడా మధుని అయితే అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళు అయితే ఎస్కేప్ లో ఉన్నారని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఏమైందంటే, గిరిజన సంఘాలు ఎప్పుడైతే మంగ్లీ చాలా మందికి ఫోన్లు చేసి, ముఖ్యంగా గిరిజన సంఘాల వాళ్ళకి ఫోన్లు చేసి, నా తరపున మీరు ప్రెస్ మీట్ పెట్టండి అని మంగ్లీ చెప్పిందని సంపత్ నాయక్ గాని, ప్రత్యూష రాథోడ్ గాని ఓపెన్ గానే వాళ్ళు చెప్తున్నారు. మాకు కూడా ఫోన్లు చేసింది, మా తరపున మీరు మాట్లాడండి. నేను సెలబ్రిటీ కాబట్టి నేను ప్రెస్ మీట్ పెట్టలేను, ఎందుకంటే గుచ్చి అడుగుతారు వాళ్ళు, అవన్నీ ఉంటాయి. నా తరపున మీరు మాట్లాడండి అని ఆమె ఆవేదన వ్యక్తం చేసినప్పుడు వీళ్ళు కొంత రీసెర్చ్ చేశారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం చేస్తే ఈమె రోల్ కూడా ఉందని వాళ్ళు నమ్ముతున్నారు. ఈ స్కామ్ లో నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చారు. అయితే ఈ లోపల ఏమైందంటే, ఒక ఉస్మానియా బేస్డ్ గిరిజన సంఘం ఒకటి, అంటే ఈ లంబాడి లేకపోతే బంజారా ఏదైనా కూడా ఒక సంఘమే ఉండదు. ఇవాళ ఒక కులానికి 10 కుల సంఘాలు ఉంటున్నాయి కదా, అలాగా దీంట్లో కూడా అనేక కుల సంఘాలు ఉన్నాయి, ఈ బంజారా కుల సంఘాలు. సో దాంతో ఇప్పుడు ఉస్మానియాకు సంబంధించిన వాళ్ళు కొంతమంది ఆల్రెడీ మంగ్లీ జోలికి వస్తే ఖబర్దార్ ఇది మాట్లాడారు. కానీ మీడియా వాళ్ళకి పెద్ద హైప్ ఇవ్వట్లేదు. మంగ్లీని సపోర్ట్ చేస్తున్న గ్రూప్స్ కి మీడియా హైప్ ఇవ్వట్లేదు. దానికి కారణం ఏంటంటే, జనం అలాంటి వాటిని చూడట్లేదు. మంగ్లీకి యాంటీగా ఉన్న వీడియోలనే జనం చూస్తున్నారు, అవే న్యూస్లో ఎక్కువ చదువుతున్నారు. కాబట్టి మీడియా కూడా మంగ్లీకి యాంటీగా మాట్లాడితే ఫోకస్ చేస్తుంది, మంగ్లీకి సపోర్ట్ గా మాట్లాడితే ఫోకస్ చేయట్లేదు. సో ఈ నేపథ్యంలో ఎప్పుడైతే సుబ్బారావు ఇది అరిగిపోయిన రికార్డ్ లాగా ఆయన చెప్పిందే అందరికి చెప్తున్నాడు విషయం, అంతే కాబట్టి. సో ఇప్పుడు అవన్నీ కొన్ని 100,000 వీడియోలు సో సుబ్బారావు వచ్చేసి, సుబ్బారావుది, హేమకాంత్ రెడ్డి వీళ్ళు పాపం విపరీతంగా ఇక్కడే మకాం వేసి బాధితులందరూ వచ్చి అక్కడెక్కడో నాంపల్లిలో గాంధీ భవన్ పక్కన ఒక బిల్డింగ్ ఇస్తే ఆ బిల్డింగ్ లో ఉంటూ వాళ్ళు మొత్తం సామూహిక వంట వండుకొని తింటూ ఇదే పనిలో ఉన్నారు బాధితులు. ఇప్పుడు అవన్నీ అయిపోయినాక కొత్తగా ఏమైందంటే, సంపత్ నాయక్ తర్వాత ప్రత్యూష రాథోడు, అశోక్ రాథోడు వీళ్ళు రంగంలో ఎదిగారు. వీళ్ళు కూడా తెలంగాణ వాళ్ళు, పైగా బంజారా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే నాయక్స్. సో వీళ్ళు దిగేందంటే, వీళ్ళకి ఆల్రెడీ ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది వీళ్ళకి. సో వీళ్ళు రంగంలో దిగి మంగ్లీ దీంట్లో ఉందనే దాన్ని వీళ్ళు బయట పెట్టారు. ఈ నేపథ్యంలో నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు వీళ్ళు. ప్రెస్ మీట్ లో సంపత్ నాయక్ ఆరోపిస్తున్నది ఏమంటే, ఈమెకి 4-5 సిటీల్లో ఆస్తులు ఉన్నాయని చెప్తున్నాడు. సో ఈ ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? సింగర్ గా అయితే అన్ని ఆస్తులు సంపాదించే పరిస్థితి లేదు. ఒక పార్టీకి మహా అంటే ఎంత ఇస్తారు? 1,00,000 రూపాయలు ఇస్తే ఎక్కువ మన సినిమాలో. ఎందుకంటే నాకు కూడా పెద్ద సింగర్స్ తక్కువే ఉంటది వాళ్ళకి, అది కూడా డబ్బులు రావు, చెప్పింది కూడా రావు అనమాట. అది పరిస్థితి. రెండోది, నెలకి ఎన్ని పాటలు పాడతారు వీళ్ళు? అందులో మంగ్లీవి సెలెక్టివే, ఆమె అన్ని పాటలు పాడేది కాదు. ఓన్లీ ఆమెకి ఏమన్నా వస్తే ప్రోగ్రామ్స్ ద్వారా రావాలి.
ఈ ప్రమోషన్స్ ప్రైవేట్ ఓపెనింగ్స్ ప్రైవేట్ ప్రోగ్రామ్స్. అట్లాంటివి రావాలి తప్ప దాంట్లో కూడా కోట్లు వచ్చేసే పరిస్థితి అయితే లేదు. మరి ఇన్ని కోట్లు ఎట్లా వచ్చింది అనేది ఇతని ప్రశ్న. నెలమంగళ బెంగళూరులో 6-7 ఎకరాలు ఉందని చెప్తున్నాడు. 1 ఎకరా 6 నుంచి 7 కోట్లు చేస్తుందని చెప్తున్నాడు. రెండవది కూర్గులో 15 ఎకరాల కాఫీ తోట ఉందనేది ఆయన చెప్పాడు. ముంబైలో కూడా ల్యాండ్స్ ఉన్నాయని చెప్పాడు. అట్లాగే హైదరాబాదు దేవరకొండలో బంగ్లాలు ఉన్నాయని చెప్పాడు. 500 కోట్ల వరకు ట్రాన్సాక్షన్స్ జరిగినట్టుగా కూడా ఆయన చెప్తున్నాడు. వీటన్నిటికీ ఆయన ఆధారాలు చూపించాల్సి ఉంటది. అవును, ఎందుకంటే ఎవరి మీదైనా మనం నింద వేసేయడం ఈజీనే. ఇప్పుడు అందరూ జనాలు ఏంటంటే మంగ్లీకి ఇంత ఆస్తులు ఉన్నాయంటే అవునా అవునా అనుకుంటారు తప్ప క్వశ్చన్ చేయాలి. ఎప్పుడైనా మంగ్లీకి ఆస్తులు ఉన్నాయని చెప్పినప్పుడు దాని ఎవిడెన్స్ ఏంటి, అది లేకుండా మాట్లాడినప్పుడు మంగ్లీని నిందించడం అవుతుంది. సో అసలు దీంట్లో ఇప్పటి వరకు మంగ్లీ మీద కేసు నమోదు కాలేదు. ఏ కేసు? మోసం చేసి డబ్బులు వసూలు చేసినట్టుగా కేసే నమోదు. అంటే బాధితులు ఎవరు మంగ్లీ మీద డైరెక్ట్ గా కంప్లైంట్ ఇవ్వలేదు. బాధితులు ఏమంటే మంగ్లీని చూపించి మంగ్లీ ప్లాట్ కి అంతా తీసుకెళ్లి మంగ్లీ మా ముందు మా అనుకుంది, మంగ్లీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిందని చెప్పి చెప్తున్నారు. ఓన్లీ సుబ్బారావు మాత్రమే మంగ్లీ మీద కేసు పెట్టాడు. అది కూడా ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసు కాదు. సుబ్బారావు తనను వ్యక్తిగతంగా మంగ్లీ బెదిరించిందని పెట్టాడు. మంగ్లీ కూడా సుబ్బారావు మీద నన్ను బెదిరించాడని ఆమె కూడా కేసు పెట్టింది. ఈ కేసు తప్ప మైక్రో ఫైనాన్స్ అనే ఇప్పుడు చెప్తున్న ఈ కేసులో మంగ్లీ మమ్మల్ని మోసం చేసింది, మంగ్లీ ఇంత డబ్బులు కలెక్ట్ చేసింది, మంగ్లీ అకౌంట్కి మేము డబ్బులు ఇచ్చామని ఏ బాధితులు కూడా ఇప్పుడు చెప్పట్లేదు. కాబట్టి మంగ్లీకి ఎంత ఆస్తులు ఉందనేది ఈ కేసుకి రిలవెంట్ కాదు. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే 2 రకాలు ఉంటాయి. ఒకటేమో మీడియా అండ్ పీపుల్ ట్రయల్స్, రెండోదేమో లీగల్ ట్రయల్. ప్రతి కేసుకి మధ్య సోషల్ మీడియా వచ్చినాక అందరూ జడ్జిలు అయిపోయారు, అందరూ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్లు అయిపోయారు, అందరూ తీర్పర్లు అయిపోయి తీర్పు చెప్పేస్తున్నారు. సో ఆరోపణలు నిజమా అనేది ఎప్పుడు కూడా డౌట్ అండి. నిజం అయ్యే వరకు అవి ఆరోపణలే. అందులో ఈ ఆరోపణలకి ఆధారాలు కూడా లేవు. ఇప్పుడు మీడియా కూడా ఏమో అడగదు,